విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని కరీంనగర్ రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సినిమాలు, స్నేహితుల ప్రభావంతో విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్ఐ రమేష్ అన్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన లేకపోవడంతో మోసపోతున్నట్లు తెలిపారు. మంచి పుస్తకాలను చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలపై కలిగే దుష్పరిణామాలపై ముద్రించినటువంటి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మనకు బేసికల్గా మన ఏరియాకి వచ్చి ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో కానీ మనకు కరీంనగర్ దగ్గరలో దొరికేది ఏంటి అంటే విచ్చలవిడిగా ఇప్పుడు సప్లై అవుతుంది గాంజా. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఎంబీబీఎస్ గాంజా చెట్టు. దాని ఆకు నుంచి వెళ్ళి అది ఎండిన తర్వాత ఘాటైన మొక్కలు వస్తాయి, ఘాటైన స్మెల్ ఉంటుంది. అప్పుడు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీరు మా స్కూల్ ఎంచుకున్నారు. ఫర్దర్ గా కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరైనా మేమైనా కష్టపడేది మీ భవిష్యత్తు కోసమే. ఓకే, వీ హ్యావ్ టేకెన్ దిస్ ప్రొఫెషన్ నాట్ బై జస్ట్ ఛాన్స్, ఇట్ ఈస్ బై చాయిస్. వీఆర్ ఇంటూ దిస్ ప్రొఫెషన్ మీకోసం వచ్చారు. మీలో ఎవ్వరు మాకు మా చుట్టాలు కాదు, మా ఇంట్లో వాళ్ళు కాదు, మా బ్లడ్ రిలేషన్స్ కాదు, మా క్యాస్ట్ వాళ్ళు కాదు. కానీ మీరెవరో తెలియదు. మాకు స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళకి మీరెవరో తెలియదు. సో వీఆర్ ఆన్ ద సేమ్ స్టేజ్, వీఆర్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్.